హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు కైన్ మాస్టర్ ఎర్రర్ మెసేజ్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే, మన వీడియోస్ ఎప్పుడైనా కొన్ని వీడియోస్ని మనం హ్యాండీకామ్లో రికార్డ్ చేసినవి కానీ మన కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు అన్సపోర్టెడ్ ఫైల్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ప్లేస్టోర్లో అయితే మనం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే విడ్ కాంపాక్ట్ అని ఉంటుంది. మీరు వీడియో కాంపాక్ట్ అని టైప్ చేసినా కూడా ఈ అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే ఎలా అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ కూడా మీరు ఎలా అని ఇవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఆప్షను ట్రిమ్ అండ్ ప్రెస్ అని ఉంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన గ్యాలరీలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మనకు చూపిస్తాయి. అన్సపోర్టెడ్ అని వచ్చిన ఫైల్ అయితే డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉంది. ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కింద కార్నర్లో రిజల్యూషన్ అని ఉంది. అక్కడ 480p అని ఉంది. దాన్ని మనం 720pగా సెలెక్ట్ చేసుకోవాలి. సెవెన్ 720pని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్ పైన కార్నర్లో ఒక అప్లోడ్ ఐకాన్ ఒకటి ఉంది. ఆ ఐకాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అండ్ గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అది 480p నుంచి 720pకి అది రిజర్వేషన్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇది నేను ఈ ఫైల్ వచ్చి ఒక 40 to 50 MB సైజు ఉంటుంది. ఇది నాకు ఇంచుమించు 25 minutes అయితే ఈ ఫైల్ కన్వర్ట్ అవటానికి నాకు టైం పట్టింది. మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను దీన్ని 8x స్పీడ్లో నేను రన్ చేశాను. ఈ అప్లికేషన్ కూడా ఏదో ఎర్రర్ ఉంది. ఎందుకంటే ఇది 100% అయితే కంప్లీట్ అవ్వలేదు. 67 69% రాగానే కంప్లీట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. ఈ ఫైల్ని నేను మళ్ళీ కైన్ మాస్టర్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీకు నేను అన్సపోర్టెడ్ ఫైల్ను కూడా నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, నేను ఇంతకుముందు ఓపెన్ చేసిన ఫైల్ను ఓపెన్ చేశాను. అన్సపోర్టెడ్ ఫైల్ అని వచ్చింది. ఇప్పుడు విడ్ కాంపాక్ట్ అనే అప్లికేషన్ ద్వారా 480p నుంచి 720pకి కన్వర్ట్ చేసిన ఫైల్ ఇది. ఈ ఫైల్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఈ ఫైల్ అనేది కైన్ మాస్టర్ యాక్సెప్ట్ చేసింది. ఈ విధంగా మనం కైన్ మాస్టర్లో వచ్చే అన్సపోర్టెడ్ ఫైల్ అనే ఎర్రర్ మెసేజ్ని ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు
చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.